ఓకే. ఓవర్ టు 30 యా 3 నుంచే 31 నుంచి 32 ఏమో ఇది భక్తి స్టార్ట్ చేసి ఫస్ట్ అయిందిగా. భక్తి స్టార్ట్ చేసాం. స్వాత్మ తత్వాను అనేది ఇక్కడ నుంచి మనం చెప్పుకున్నాం. ఉమ్. సరే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి కథమకృత పుణ్యః ప్రభవతి సర్వవేదాంత సిద్ధాంత గోచరం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు సమస్త లోక కళ్యాణం కోసం ముముక్షు జనులు ఉద్ధరింపబడడం కోసం వివేక చూడామణి మనకు ప్రసాదిస్తూ ఇది వరకు వైరాగ్యము ముముక్షుత్వం ఈ రెండు ఎవరికి తీవ్రంగా అంటే దృఢంగా ఉంటాయో వాళ్ళకే ఈ సమాధి షట్క సంపత్తి ఇవన్నీ కూడా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పారు. అట్లా లేకపోతే ఏది ఈ విరక్తి గనక లేక ఈ దృఢమైనటువంటి వైరాగ్యం గనక లేకపోతే అది మరుభూమిలో సలిలం లాగా అంటే శ్మశానంలో నీళ్లు లాగా ఉంటాయి కానీ ఉపయోగపడవన్నట్టు ఈ సమాధి షట్క సంపత్తి ఇవన్నీ ఉండినా ప్రయోజనం లేదు అని చెప్పారు. అయితే ఈ మోక్ష కారణం సామగ్రుల్లో ప్రధానమైనటువంటిది భక్తి అని చెప్పన్నా. భక్తి అంటే మళ్ళీ మన వాళ్ళు ఏమనుకుంటారు, గుడికి వెళ్ళడం, పొరుల దండాలు పెట్టడం, ప్రసాదాలు తినడం, దీన్ని భక్తి అని అనుకుంటారని వెంటనే ఏం చేశారు, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని దానికి నిర్వచనం ఇచ్చారు. అయినా భక్తి అంటే నువ్వు అనుకుంటాండే భక్తి కాదు, స్వస్వరూపానుసంధానం భక్తి. స్వస్వరూపానుసంధానమే భక్తి అని చెప్పి అన్నాడు. స్వస్వరూప సంధానం అంటే ఏమిటి అనేది మనం గడచిన తరగతిలో చెప్పుకున్నాం. స్వస్వరూపానుసంధానం అంటే తన యందు తాను అనుసంధానమై ఉండడం, తన గురించి తాను తెలుసుకొని ఉండడం అని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా ఇంకొకటి ఏం చెప్పారు, స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్యపరే జగుహు అని చెప్పాను. స్వస్వరూపానుసంధానం ఒకటి, స్వాత్మతత్వానుసంధానం ఒకటి. అంటే జీవుడు పరమాత్మ ఈ రెండింటికి భేదం లేదు అని అనుకొని అనుసంధానం చేసుకోవడం స్వాత్మతత్వానుసంధానం.
అనే విషయాలను కూడా మనం చెప్పుకున్నాం. ఒకటి స్వస్వరూపానుసంధానం, ఇంకొకటి స్వాత్మ తత్వానుసంధానం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మాట అవుతుంది ఏంటంటే ఆ పరిచ్ఛేదం. పరిచ్ఛేదం అనేది మూడు రకాలుగా ఉంటుంది. పరిచ్ఛేదం అంటే వేరుగా తెలియడం పరిచ్ఛేదం. కాలకృత, వస్తుకృత, దేశకృత పరిచ్ఛేదాలని పరిచ్ఛేదం మూడు రకాలుగా ఉంటుంది. ఈ త్రివిధ పరిచ్ఛేద రాహిత్యం మనలో ఉంది అనేది కనుక్కోవాలి, అనేది తెలుసుకోవాలి. అది స్వస్వరూపానుసంధానం అవుతుంది. అంటే జీవుడు ఎట్లాంటి వాడు? కాలకృత పరిచ్ఛేదం కలిగిన వాడు. కాలకృత పరిచ్ఛేదం అంటే ఏమిటి? ఒక కాలంలో ఉండి ఇంకొక కాలంలో లేకుండా ఉంటాడు. కాబట్టి పరిచ్ఛిన్నుడు అంటే లిమిటెడ్ గా ఉన్నటువంటి వాడు అని అర్థం. ఆ లిమిటేషన్ ఏమిటి? కాలం వల్ల ఒక లిమిటేషన్ ఏర్పడింది జీవునికి. అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ ఈ రెండు కూడా శరీరానికి సంబంధించినవి అనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి స్వస్వరూపానుసంధానం మొదలవుతుంది. ఇక దేశకృతం అంటే నేను ఫలానా ప్రాంతీయుడను, ఈ ప్రాంతానికి చెందిన వాడిని. ఎలా చెప్పగలవు నువ్వు ఆ ప్రాంతానికి చెందినవాడు అని? కొన్ని రోజులు నువ్వు ఇండియాలో ఉన్నావు, అప్పుడు భారతీయుడివి. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్ళావు, అప్పుడు కూడా నువ్వు భారతీయుడు ఎట్టవుతావు? అంతేకాకుండా నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో లేవు, ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఇండియాలో లేవు. కాబట్టి నీకు లిమిటేషన్ ఏర్పడింది. నువ్వు ఒక ప్రదేశంలో మాత్రమే ఉంటావు, అన్ని చోట్ల ఉండవు. ఒక కాలంలో మాత్రమే ఉంటావు, మిగతా కాలంలో ఉండవు. ఇక వస్తుకృత పరిచ్ఛేదం. ఒక వస్తువు ఉన్నప్పుడు ఇంకొక వస్తువు ఉండదు. ఉదాహరణకి వెలుతురు ఉంది, అప్పుడు చీకటి ఉండదు. సరే, వెలుతురు చీకటి ఇవి వస్తువులు కాదని అనుకుందాం. వస్తువులు తీసుకుంటే మట్టి తీసుకుందాం. మన దగ్గర మట్టి ముద్ద ఉంది, అప్పుడు వినాయకుడు లేడు. మనం ఆ మట్టి ముద్దతో వినాయకుడిని తయారు చేసాం. అప్పుడు ఏమైంది? మట్టి లేదు, ఉన్నది మట్టే, కానీ మట్టికి మట్టి అనే పేరు లేదు. అప్పుడు వినాయకుడు అనే పేరు వచ్చేసింది. ఇప్పుడు ఆ వినాయకుడిని మళ్ళీ ఆ నిమజ్జనం చేశాను. ఇప్పుడు ఏమైంది? మట్టి ఉంది, వినాయకుడు లేదు. మట్టి ఉన్నప్పుడు వినాయకుడు లేదు, వినాయకుడు ఉన్నప్పుడు మట్టి లేదు. మట్టి ఉన్నప్పుడు కొండ లేదు, కొండ ఉన్నప్పుడు మట్టి లేదు. నెక్లెస్ ఉన్నప్పుడు బంగారు లేదు, బంగారు ఉన్నప్పుడు నెక్లెస్ లేదు. అంటే ఒక వస్తువు వల్ల ఇంకొక వస్తువు ఉండదు అని అర్థం. ఆ వస్తువు వల్ల ఇంకొక వస్తువు లేకపోవడం అనేది వస్తుకృత పరిచ్ఛేదం, పరిచ్ఛిన్నత్వం. అందువల్ల జీవుడు కూడా మృత్యు ఉన్నప్పుడు జీవుడు ఉండడం, మరణం ఉన్నప్పుడు జీవుడు ఉండడం. అంటే దానివల్ల ఇది లేకుండా పోతుంది. కాబట్టి వస్తుకృతమైనటువంటి పరిచ్ఛేదం, కాలకృత, దేశకృత, వస్తుకృతమైనటువంటి పరిచ్ఛేదాలు మూడు జీవునికి ఉంటాయి. వీటి ద్వారానే మనం జీవుణ్ణి చూస్తూ ఉంటాం. కానీ స్వస్వరూపానుసంధానంలో ఏం చేయాలా? వీటికి భిన్నంగా చూడాలా. అది భక్తి.
ఫలానా క్షేత్రంలో ఫలానా స్వామి ఉన్నాడు అని పూజించడం భక్తి కాదు. ఫలానా క్షేత్రంలో ఫలానా స్వామి ఉన్నాడు అని పూజించడం భక్తి కాదు. అదొక ఆరాధన. దాని మీద మనకున్నటువంటి బంధం, అది మోక్షం కాదు. మోక్షం ఏమిటి అంటే, బంధం కానటువంటిది ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి వాడు ఇక్కడ కూడా ఉన్నాడు. భగవంతునికి దేశకృతమైనటువంటి పరిచ్ఛేదం లేదు. వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉంటాడు అనంటే ఆయనకు దేశకృతమైనటువంటి పరిచ్ఛిన్నత్వం ఉంది అని అర్థం. ఈ విగ్రహాన్ని 1920లో స్థాపించినారు అని అంటే అంతకుముందు లేదు అని అర్థం. అంటే కాలకృతమైన పరిచ్ఛేదం ఉంది అని అర్థం. ఇక్కడ ఫలానా స్వామి ఉన్నాడు కాబట్టి అతను లేడు అని అంటే వస్తుకృతమైనటువంటి పరిచ్ఛిన్నం ఉంది. శ్రీశైలంలో ఎందుకు లేడు వెంకటేశ్వర స్వామి అంటే, అక్కడ మల్లికార్జున స్వామి ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి లేడు. అంటే ఏమర్థమైంది? దేశకృత, వస్తుకృత, కాలకృతమైనటువంటి పరిచ్ఛేదాలని, ఈ పరిచ్ఛిన్నత్వాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోకుండా మనం భగవంతునికి కూడా దాన్ని ఆపాదించేస్తున్నాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు సర్వత్రా ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు, అన్ని కాలాల్లో ఉంటాడు, అన్ని వస్తువుల్లో ఉంటాడు. కాకపోతే మనం ఎక్కడుండామనే చూసుకోవాలి. పరిచ్ఛిన్నత్వం జీవునికే గాని పరమాత్మకు లేదు. మనం కల్పించుకున్నాం ఇవన్నీ. అందువల్ల స్వాత్మతత్వానుసంధానం, నీకు భగవంతుడికి, పరమాత్మకు అనుసంధానం జరగాలి. నువ్వు వేరు, భగవంతుడు వేరు అని అనుకుంటున్నావు. ఫస్ట్ నువ్వేందో తెలుసుకో, అప్పుడు భగవంతుడేమో నీకు అర్థమైపోతుంది. నువ్వు దేశకృత, కాలకృత, వస్తుకృత పరిచ్ఛేదాలు లేనటువంటి పరమాత్మ స్వరూపుడు అని తెలుసుకుంటే నీకు పరమాత్మకు భేదం లేదు. కాబట్టి స్వాత్మతత్వానుసంధానం భక్తిరీత్యా పరే జరుగుతుంది. అయితే దీన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలి? ఇవంతా దీనికంతా ఒక సాధన అవసరం కదా. ఇవన్నీ ఎట్లుంటాయంటే, వినేంత వరకు చాలా హాయిగా, అద్భుతంగా, చాలా బాగున్నట్టు ఉంటుంది. వినడం ఆపిన వెంటనే మళ్ళీ ఎట్లయితే దీపం క్రిందనే ఉండేటువంటి చీకటి దీపం ఆరిపోయిన వెంటనే దీపంతో పాటు గదిని కూడా ఆవరిస్తుందో, అట్లా మనలోనే ఉండేటువంటి అజ్ఞానం క్లాస్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఆవరిస్తుంది. ఆ కారణం చేత ఏం చేయాలా? దీనికి ఒక ఉపాయం చెప్తూ ఉన్నారు స్వామి. ఏమిటా ఉపాయం అంటే, సద్గురువును ఆశ్రయించు. ఉక్త సాధన సంపన్న తత్వజిజ్ఞాసురాత్మనః ఉపసీదేద్గురుం ప్రాజ్ఞం యస్మాద్బంధ విమోక్షణం. గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నా. ఎప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాలి? ఉక్త సాధన సంపన్న, సాధన సంపత్తిని సాధించుకున్న తర్వాత, ఉక్త చెప్పబడినటువంటి
ఇంతకు ముందే చెప్పినటువంటి సాధన చతుష్టయ సంపత్తిని సముపార్జించుకున్న తర్వాత, అంటే నిత్యానిత్య వస్తు వివేకము, శమాది ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం అనే సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు సాధన సంపన్న. ఆత్మన తత్వజిజ్ఞాసు, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి వాడు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆత్మతత్వం అంటే తన యొక్క యథార్థ స్వరూపం అని అర్థం. నేనేమిటి, ఎందుకంటే కనిపిస్తున్న నేను కాదు, ఎక్కడో తేడా కొడుతోంది. కనిపిస్తున్న నేను కాదు, ఇది నా ప్రమేయం లేకుండా, నేనైతే నా ప్రమేయంతో జరగాలి. నా ప్రమేయం లేకుండా జరుగుతుంది. నాకు ఇప్పటికిప్పుడు వెంట్రుకలు తెల్లబడడం ఇష్టం లేదు, కానీ నా ప్రమేయం లేదు దీంట్లో, దాని అంతగా జరిగిపోతాను. కాబట్టి ఇది నేను కాదు. నాకు సంబంధం లేని, నా ఇచ్చకు సంబంధం లేని, నా కోరికకు సంబంధం లేనటువంటివేవో ఇందులో జరుగుతున్నాయి. కాబట్టి ఇది నేను కాదు. నేనైతే నా అధీనంలో ఉండాలి కదా. నాకు సంబంధం లేకుండా లోపల ఏదో రోగం తయారవుతుంది, నాకు ఇష్టం లేకుండా దీంట్లో ఏదో జరుగుతుంది, నాకు నచ్చినట్టు ఇది ఉండడం లేదు. కాబట్టి ఇది నేను కాదు, ఇదేదో తేడా ఉంది. అది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆత్మ జిజ్ఞాసు, తత్వ జిజ్ఞాసురాత్మన. దీని యొక్క యథార్థ స్వరూపం ఏమిటి, ఈ ఆత్మతత్వం ఏమిటి అని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నేనెవరు? ఆత్మ జిజ్ఞాసు అంటే నేనెవరో తెలుసుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే కనిపిస్తా ఉండేటువంటి ఈ దేహాది ప్రపంచం నేను కాదు. ప్రపంచం నాది కాదు, నేను కాదు. నాది అని ధైర్యంగా చెప్పుకోగలిగినటువంటి ఒకటే ఒకటి ఉంది మనకు, అది శరీరం. అది కూడా నా మాట వినడం లేదు. చదువుకుందామని కూర్చుంటే నిద్ర వస్తుంది, నిద్రపోదామని పడుకుంటే నిద్ర రాదు. మనం చెప్పినట్టు ఎక్కడింటుంది? ఈ పూట ఉపవాసం ఉందామంటే వద్దంటుంది, తిందామంటే ఆకలి లేదంటుంది, నీళ్లు తాగమంటే వద్దంటుంది, ఏదేదో చేస్తుంది. ఇది నేనైతే నాకు అనుకూలంగా ఎందుకు లేదు ఇది. కాబట్టి ఈ తత్వాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే, అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగి, తత్వ జిజ్ఞాస కలిగి, యస్మాత్ బంధ విమోక్షణం, యస్మాత్ ఎవరి వల్ల బంధ విమోక్షణం, ఈ బంధం విడుదలవుతుంది. దేంతో బంధం? నాది కాని శరీరంతో నాకు బంధం ఏర్పడింది. నాది కాని శరీరాన్ని నేను అనుకుంటున్నాను. ఇది నా మాట వినకపోయినా సరే దాన్ని మభ్యపెట్టి, దాన్ని ఏదో చేసి, దాన్ని లాలించి బుజ్జగించి నాదని అనుకొని లాక్కొస్తుంది. ఎప్పుడు ఈ శరీరం నాదేని అనుకున్నామో, ఈ శరీరం పుట్టడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు నా వాళ్ళైంది. తల్లిదండ్రులు నా వాళ్ళు అయినప్పుడు వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులు అంతస్తులు నావైనాయి, వాళ్ళ కీర్తి అపకీర్తులు నావైనాయి. వాళ్ళు సంపాదించారు కాబట్టి మనం కూడా సంపాదించాలనే కోరిక మొదలైంది. కాబట్టి మనం కూడా చదువుకున్నాం, మనం కూడా ఉద్యోగం చేస్తాం, మనం కూడా సంపాదిస్తాం. బంధం మొదలైంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం పుట్టాం కాబట్టి మనం కూడా పెళ్లి చేసుకుంటే ఇంకెవరో పుడతారు, పెళ్లి చేసుకున్నాం. కాబట్టి బంధం మొదలవుతుంది.
బంధం అనేది ఎప్పటి నుంచి మొదలైంది అంటే శరీరంతో మొదలైంది. ఈ శరీరం నాదనుకున్నప్పటి నుంచి బంధం మొదలైంది. ఈ శరీరమే నాది కాదనుకున్నప్పుడు బంధ మోక్షణం జరుగుతుంది, బంధ విమోక్షణం జరుగుతుంది. ఈ శరీరం నీది కాదు నాయనా, నువ్వు పరమాత్మ స్వరూపుడివి, నీ స్వస్వరూపం వేరుగా ఉంది అని చెప్పగలిగేటువంటి ప్రాజ్ఞుడైన సద్గురువును ఉపసీదే, గురువుని సమీపించాలి. ఆ గురువు ఎట్లాంటి వాడై ఉండాలి? బంధం నుంచి విడుదల చేసేటువంటి వాడై ఉండాలి, ప్రాజ్ఞుడై ఉండాలి. ప్రాజ్ఞుడంటే ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ప్రజ్ఞ అంటే ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం, అంటే అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాడు, బ్రహ్మ సాక్షాత్కారం కలిగినటువంటి వాడు, ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ప్రాజ్ఞుడు, బ్రహ్మనిష్ఠుడు. అంటే ఏ గురువు ఈ కల్పిత తాదాత్మ్య సంబంధం కలిగినటువంటి ఈ శరీరం, దానికి సంబంధించినటువంటి భ్రాంతి, వీటన్నింటినీ పోగొట్టి బంధ నివృత్తి చేసి మీ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియజేస్తాడో అటువంటి గురువు ప్రాజ్ఞుడు. భేదాన్ని బోధించేవాడు ప్రాజ్ఞుడు కాదు. నువ్వు వేరు, భగవంతుడు వేరు అని చెప్పినటువంటి గురువుగా, నువ్వు వేరు, ఫలానా వ్యక్తి వేరు అని చెప్పేటువంటి గురువుగా, అతని వర్ణం వేరు, నీ వర్ణం వేరు, అతని ఎత్తు వేరు, నీ ఎత్తు వేరు, ఇదంతా దేహానికి సంబంధించినటువంటి కొలతలు. ఆల్ పారామీటర్స్ బిలాంగ్స్ టు ద బాడీ, నాట్ టు ద సోల్. కాబట్టి మీరు ఏ పారామీటర్ తీసుకున్నా, ఎత్తు కావచ్చు, బరువు కావచ్చు, ఇల్లు కావచ్చు, వాకిలి కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, కీర్తి ప్రతిష్టలు కావచ్చు, ఏది తీసుకున్నా శరీరానికి సంబంధించి, వీటికి సంబంధించి ఏది చెప్పేవాడైనా సరే అతను ప్రాజ్ఞుడు కాదు. ఎందుకు అంటే అతనికి సమదృష్టి ఉండదు. సమత్వం యోగ ఉచ్యతే. అతను పండితుడు కాదు. పండితుడైతే సునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః. తనకే సమదర్శనం లేనప్పుడు ఇక సమానత్వాన్ని గురించి అతను ఏం చెప్తాడు? సమానత్వాన్ని గురించి చెప్పనంత కాలం నీకు దేహభ్రాంతి పోదు. దేహభ్రాంతి పోనంత కాలం ఈ శాస్త్రాలన్నీ కాలక్షేపం కోసం చదివేవే. వివేక చూడమని చదివినా, సౌందర్య లహరి చదివినా, శివానంద లహరి చదివినా, ఏదైనా కాలక్షేపం కోసం, వారంలో 1 గంట ఏదో సత్కాలక్షేపం అవుతుందండి అని అనుకోవడమే తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. దీనికంటే అదేదో స్టాక్ మార్కెట్ క్లాసులు వింటే మంచిది. ఎందుకు? లౌకిక ప్రయోజనం అన్న నెరవేరుతుంది. పారమార్థిక ప్రయోజనం నెరవేరాలి అంటే నిబద్ధత ఉండాలి. ఆ నిబద్ధత ఏమిటి అంటే మెల్లమెల్లగా ఈ బంధం నుంచి విడుదల కావాలి. దాన్ని చెప్పేటువంటి వాడు, అభేదాన్ని బోధించేటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. నేను గురువు, నువ్వు శిష్యుడు అని అనుకునేటువంటి వాడు కూడా, వానికి కూడా భేద భ్రాంతి ఉంది అని అర్థం. కాబట్టి గురువు శిష్యుడు అనేటువంటి భేదం కూడా లేదు. బోధించేటప్పుడు గురువు శిష్యుడు అనే భేదం ఉంటుంది, అని వాస్తవ స్వరూపంలో ఆ భేదం కూడా లేదు. కాబట్టి ప్రాజ్ఞుడైనటువంటి గురువును ఉపసీదే, చేరాలి. అప్పుడు ఏమవుతుంది? అతను యథార్థ స్వరూపాన్ని తెలియజేస్తాడు.
ఆ యథార్థ స్వరూపాన్ని తెలియజేయడం వల్ల మనకు బంధ విమోచనం కలుగుతుంది అని చెప్పి, అసలు ఎట్లాంటి వాడు గురువు, ఎట్లాంటి వాడు గురువు, గురువు యొక్క లక్షణాలు ఏమిటి అనేదాన్ని చెప్తున్నాం. శ్రోత్రియో వృజినో కామ శ్రోత్రియో వృజినో కామా అతో యో బ్రహ్మవిత్తమః అతో యో బ్రహ్మవిత్తమః బ్రహ్మణ్యుపరతః శాంతో బ్రహ్మణ్యుపరతః శాంతో నిరింధన ఇవానలః నిరింధన ఇవానలః అహేతుకదయా సింధుః అహేతుక దయా సింధుః బంధురానమతాం సతాం. బంధురానమతాం సతాం. మొట్టమొదట ఏం చెప్తున్నాడు? శ్రోత్రియ, శాస్త్ర జ్ఞానం కలిగినటువంటి వాడు ఉండాలి, శృతి జ్ఞానం కలిగినటువంటి వాడు ఉండాలి, ఉపనిషత్ జ్ఞానం కలిగినటువంటి వాడై ఉండాలి. గురువు అంటే బోధించేవాడికి ఎప్పుడు శాస్త్ర జ్ఞానం ఉండాలి. కారణం ఏమిటంటే శిష్యునికి సాధనలో అనేక రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాలను తన అనుభవంతో తీర్చలేడు, శాస్త్ర జ్ఞానంతో తీర్చగలడు. తన అనుభవం తనకు సంబంధించింది. బెల్లం ఎలా ఉందయ్యా అంటే తీగా ఉంది అన్నాం. తీపి ఎలా ఉంది అని అంటే అప్పుడేం చేయాలా? తీపంటే తీగనే ఉంటుంది, అది బాగుంటుంది, ఆస్వాదనీయంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, ఇట్లాంటివేవో చెప్తాం. ఇవి ఏం చెప్పినా అనుభవం కాదు. కానీ శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి వాడు దీన్ని ఏం చేస్తాడు? ముందు అతను ఏం తింటాడో కనుక్కుంటాడు. నువ్వు ఎప్పుడైనా వేపకాయ తిన్నావా అని అడుగుతాడు. వేపకాయ తిన్నావా? తిన్నాను. ఎట్లుంటుంది? చేదుగా ఉంటుంది. ఉంటుంది కదా. దానికి కరెక్ట్ గా వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఇది తిన్నప్పుడు నీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అది తిన్నప్పుడు అంత హాయిగా ఉంటుంది. ఇది ఒక పద్ధతి అంతే. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు చేదుకు వ్యతిరేకం కాదు. ఏం కావాలనో తెలిసి ఉండాలి, దాంట్లో స్పష్టత ఉండాలి. నేను మీ ఇంటికి వచ్చాను, మంచి వేసవి కాలం, మీరు ఏం తాగుతారండి అని అన్నారు. పైనాపిల్ జ్యూస్ తాగను అన్నా. పైనాపిల్ జ్యూస్ తాగను అంటే మీ దగ్గర చాలా జ్యూసులు ఉన్నాయి. యాపిల్ జ్యూస్ ఉంది, గ్రేప్ జ్యూస్ ఉంది, ఇంకా ఏవేవో ఉన్నాయి. మీరు పైనాపిల్ జ్యూస్ తాగనంటే అప్పటికి కూడా మీకు స్పష్టత రాలే. ఇంకేం తాగలను, ఇంకేం తాగుతారు అని. ఏదో ఒకటే ఉంటే సమస్య లేదు. ఇవంతా ఏకత్వం ఉన్నప్పుడు సమస్య లేదు, నానాత్వం ఉన్నప్పుడే సమస్య ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా నేనేమంటాను, అయ్యా ఒక గ్లాసులో గోరువెచ్చగా ఉండే నీళ్లు గ్లాసు నిండుకు తండి అని చెప్పి అన్నాను అనుకో. ఇప్పుడు మీకు స్పష్టత వచ్చేసింది, నాకు పని అయిపోతుంది. వెంటనే గోరువెచ్చగా ఉండే నీళ్ళు ఒక గ్లాసులో పోసుకొని తీసుకొని ఇచ్చేస్తారు, నేను తాగేస్తాను. అట్లా కాకుండా నాకు పైనాపిల్ జ్యూస్ వద్దు, యాపిల్ జ్యూస్ వద్దు, పోనీ ఆరెంజ్ జ్యూస్ వద్దు, ద్రాక్ష రసం వద్దు, పాలు వద్దు, మంచినీళ్ళు వద్దు, గోరువెచ్చని నీళ్ళు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది అనేసి వారికి తెలియదు అనుకున్నాం. అప్పుడు అది అడగడం కూడా వదిలేస్తాం. అందుకని ముందు మనకు స్పష్టత ఉండాలి ఏం కావాలి. ఆ స్పష్టత ఎట్లా వస్తుందంటే జ్ఞానం వల్ల వస్తుంది, శాస్త్ర జ్ఞానం
వల్ల వస్తుంది. శాస్త్రం ఏం చెప్తుంది? ఇది దీనివల్ల ఫలానా కలుగుతుంది, ఫలానా ఫలితం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఫలానా ఫలితం కలుగుతుంది అని అన్నప్పుడు ఏం చేస్తాం? అది వద్దు అని అనుకుంటాం. ఉదాహరణకి అదేంటి, ఆ చక్కెర తింటే మధుమేహం ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బంది అనేది శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం ఏం చెప్తాం? కాఫీ పెట్టేటప్పుడు అవతల వాళ్ళకి మా చక్కెర లేకుండా కాఫీ పెట్టు అని. చక్కెర లేకుండా కాఫీ పెట్టు అని ఎందుకు అనగలిగాం? మనకు శాస్త్ర జ్ఞానం ఉంది, తెలుసు. ఏమిటా శాస్త్రం? మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు చక్కెర తినకూడదు అనేది శాస్త్రం. అది తెలుసు కాబట్టి ఏం చెప్పినాం? చక్కెర లేకుండా పెట్టమని. అది శ్రేయస్. చక్కెర లేకుండా తాగడం. ఒకవేళ తెలియకపోతే ఏమవుతాం? చక్కెర వేసుకునే తాగుతాం. దానివల్ల ఏమవుతుంది? జబ్బు కొంచెం పెరుగుతుంది. కాబట్టి శాస్త్ర జ్ఞానం లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. అందుకని శ్రోత్రియుడైనటువంటి వాడు ఉండాలి, శాస్త్రం తెలిసి ఉండాలి. ఏవి శాస్త్రం తెలిసి ఉండాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే శాస్త్రాలు అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాడు గురువా, వాస్తు శాస్త్రం తెలిసిన వాడు గురువా, గణిత శాస్త్రం తెలిసినటువంటి వాడు గురువా, జీవశాస్త్రం తెలిసినటువంటి వాడు గురువా, భౌతిక శాస్త్రం తెలిసినటువంటి వాడు గురువా? వాళ్ళందరూ గురువులే, ఎప్పుడు నీకు అది అవసరమైన అనిపించినప్పుడు. కానీ ఇక్కడేమిటి? వేదాంత శాస్త్రం తెలిసినటువంటి వాడై ఉండాలి. వేదాంతం అంటే ఏమిటి? ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్ని సక్రమంగా అధ్యయనం చేసి, అక్కడ కూడా మళ్ళీ భేద దృష్టితో అధ్యయనం చేయకూడదు. ఉపనిషత్తు జ్ఞానంలో కూడా భేద దృష్టి ఉండకూడదు. కాబట్టి ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసినటువంటి వాడు మొట్టమొదటి. రెండోది అవృజిన, రెండో లక్షణం. వృజినం అంటే పాపం, అవృజిన అంటే పాపాలు లేనటువంటి వాడు, పాపాలు చేయనటువంటి వాడు. అంటే శాస్త్రజ్ఞానం తెలిసి ఉండడం వేరు, పాపం దాన్ని ఆచరించడం వేరు కదా. పాపం చేయకూడదని తెలిసినంత మాత్రాన్ని చేయకుండా ఉండేవాడు ఎవడుంటాడు? డాక్టర్ గారు అందరికీ చెప్తూ ఉంటారు, మీరు స్మోక్ చేయకూడదండి అని. ఆయనే నలుగురిని కన్సల్టెన్సీ పూర్తయిన తర్వాత మళ్ళీ పక్కకు పోయి ఒక సిగరెట్ తాగేసి వస్తాడు. ఇదేమిటి? అతనికి శాస్త్రం తెలియదా? తెలుసు. పాటిస్తాడా? లేదు. కాబట్టి వృజిన పాపం చేసేటువంటి వాడు, అవృజిన పాపం చేయనటువంటి వాడు. పాపం చేయనటువంటి వాడుగా ఉండాలి. అంటే ఏమర్థం? ఇక్కడ అనుష్ఠానం ఉండాలి అని అర్థం. తర్వాత అకామహత, కామాదుల చేత, కోరికల చేత పీడింపబడినటువంటి వాడుగా ఉండాలి. కోరికల చేత పీడింపబడేటువంటి వాడికి శాస్త్ర జ్ఞానం వ్యాపారానికి పెట్టుబడిలాగా అయిపోతుంది. వాడు ఏం చేస్తాడు? ఒక స్కూల్ స్టార్ట్ చేసుకుంటాడు, శిష్యుల్ని తయారు చేసుకుంటాడు, గురుదక్షిణ కోసం హుండీ పెడతాడు. అద్భుతంగా చెప్తాడండి ఆయన, మేము కూడా వెళ్ళాము, వింటున్నామని. ఆయన చెప్తూ ఉంటాడు, వీళ్ళు వింటూ ఉంటారు, వ్యాపారం నడుస్తూ ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? దీనికంటే భిన్నంగా ఇంకా 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 మీరందరూ వస్తున్నారు, మిమ్మల్ని అందరినీ నేను క్రింద కూర్చోబెడుతున్నాను, మీకు సరైనటువంటి కుర్చీలు లేవు, అది నాకు బాధగా ఉంది అని అంటారు. అనగానే ఒక శిష్యుడు, స్వామి మీరేమనుకోకపోతే నేను ఒక 200 కుర్చీలు ఏర్పాటు చేస్తాను స్వామి. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన ప్లాస్టిక్ అనేది ఆరోగ్యానికి హానికరం, మనం దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు అని చెప్పంటే, ఎందుకు స్వామి ప్లాస్టిక్ వద్దులేండి, నేను మంచి కుషన్ చైర్స్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఏర్పాటు చేస్తాను.
నాకేమో మీకు అందరికీ చెప్తూ ఉన్నాను, మీరందరూ వస్తూ ఉన్నారు, మీ జిజ్ఞాస ఇదంతా చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇంతమంది మోక్షం కోసం ఆరాట పడుతున్నారని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు బాధ ఏమిటంటే మీకు ఉక్కబోస్తా ఉంది. చెమట పడుతూ ఉంటే ఎలా మీరు శ్రద్ధగా వినగలుగుతారు? ఈ హాలుకు ఏసీ పెడితే బాగున్నాను ఉంది, కానీ తెలుసు కదా మీకు గురువు గారి చేతిలో ఏమీ ఉండదు. గురువు గారి చేతులు చూడండి, ఖాళీ, ఏమి ఉండదు. సత్సంగం అయిపోయిన తర్వాత ఒక శిష్యుడు వచ్చాడు, స్వామి మీరు అనుగ్రహిస్తే, మీరు ఆజ్ఞాపిస్తే ఈ హాలుకు ఏదో ఏసీ పెట్టేటువంటి పుణ్యకార్యంలో నేను పాలు పంచుకుంటాను. ఆయన నా కోసమా, నా గదిగా పెట్టిమ్మని అడుగుతున్నాను. మీరు శ్రద్ధగా వినడానికి పెట్టుకోండి, మీ ఇష్టం. సరే, గదికి ఏసీ పెట్టారు, కరెంట్ ఛార్జ్ ఎవరు కడతారు? ఏసీ పెట్టిన వాడు కరెంట్ ఛార్జీ కట్టుకోవాలని. అవును స్వామి, ప్రతి నెల ఖర్చులు ఉంటాయి, మరి కరెంట్ ఛార్జీలు ఇవన్నీ, దాని మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి, కాబట్టి నెల నెల కొంత ఇవ్వాలి స్వామి. మరి ఇంతమంది వస్తాండారు నాయన, నాకు ఆనందంగా ఉంది, కానీ లోపల ఒక బాధ కూడా ఉంది. ఏమిటంటే మీకు ప్రసాదం ఏర్పాటు చేయలేకపోతున్నాను. సత్సంగం 11:30కు అయిపోయింది అనుకోండి, లేదా ఏదైనా ఒక టాపిక్ కొంచెం ప్రొలాంగ్ చేయాల్సి వచ్చి కొంత లేట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆకలితో వెళ్తున్నారు. ఇది నాకు బాధగా ఉంది. కానీ ఇంతమందికి 200 మందికి ప్రసాదం పెట్టేటువంటి భౌతిక స్థితి నాకుందా, ఆర్థిక స్థితి నాకుందా? భగవంతుడే దీనికి ఏదైనా దారి చూపించాలి. సత్సంగం అయిపోయిన తర్వాత ఒక శిష్యుడు వచ్చి, స్వామి ఈ వారం వచ్చే వారం ప్రసాదాలు నేను ఏర్పాటు చేస్తాను సార్. శుభమస్తు నాయన. ఒక వారం పెడితే సరిపోతుందా? తర్వాత వారానికి కూడా మేమే ఎవరో ఒకరు ఏర్పాటు చేసుకుంటాం సార్, దానికి ఒక కమిటీ వేసుకుంటాం. మంచిది నాయన, మీకోసం మీరు ఏమైనా చేసుకోండి. మరి ప్రసాదాలు పెడుతూ ఉన్నారు. ఆవిడ అన్నాడు, స్వామి మరి ప్రసాదాలు పెడుతున్నారు బానే ఉంది, కానీ నాకు ఒక బాధ ఉంది. ఏమిటంటే ఆ ప్రసాదాలు మీరు ఇంటి దగ్గర నుంచి చేసుకొని వస్తున్నారు, సత్సంగం అయ్యేటప్పటికి అది చల్లగా అయిపోతుంది. సరిగ్గా ఆ సమయానికి వేడివేడిగా వండి పెడితే బాగుందనేటువంటి కోరిక ఉంది అని అంటే, అలాగే స్వామి దానికి ఏముంది, చేసేద్దామని చెప్పాను. పక్కన ఒక వంటశాల కట్టించాను, దానికి కావాల్సినటువంటి ఒక స్టోర్ రూమ్ కట్టాను, దానికి కావాల్సినటువంటి గ్యాస్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేశాను. ఏమైంది? కామహత, కోరికల చేత హతము కావించబడ్డారు. నువ్వు ఎందుకు పోయావు? బంధం నుంచి విడుదల కావడానికి పోయావు. ఏమయ్యావు? ఇంకో బంధంలో చిక్కుకోండి. ఇప్పుడు ఆశ్రమానికి కమిటీలు ఏర్పడు. ఇంట్లోనే బంధం అనుకొని ఆశ్రమానికి పోతే ఆశ్రమం కమిటీలోకి నిన్ను తీసుకున్నారు. ఫుడ్ కమిటీలో ఉండవు. ఏ వారం? ఏమండి రెడ్డి గారు, పోయిన వారం పులిహోర పెట్టారండి, ఈ వారం కూడా పులిహోరనే పెడతారా ప్రసాదం కింద? ఇట్లా అన్నారు కాబట్టి ఏం చేయాలా? లేదండి ఈ వారం వెజిటబుల్ రైస్ పెడతాను. సో ఇప్పుడేమైంది? ఇంట్లో నిన్న పులిహోర చేసినావు, మళ్ళీ ఈ రోజు పులిహోర అంటే ఉండేది అదే, తింటే తిను లేదంటే లేదు అని అంటుంది. అప్పుడు తింటాం. కానీ సత్సంగానికి వచ్చినప్పుడు దేని మీద ప్రాధాన్యత పెరిగింది? పోయిన వారం పులిహోర తిన్నాం, ఈ వారం కూడా పులిహోర ఏం తింటాం, ఈ వారం వెజిటబుల్ రైస్. సో ఇక ముముక్షుత్వం లేదు, వైరాగ్యం లేదు. నేను ఆశ్రమంలో ఫుడ్ కమిటీ చైర్మన్ అండి, నేను ఆశ్రమంలో అమ్యూనిటీస్ చూస్తానండి.
ఆశ్రమానికి వచ్చేటువంటి భక్తులకు రూమ్స్ ఏమైనా కావాలని మీరు కూడా ఎప్పుడైనా ఆశ్రమానికి వస్తే చెప్పండి నాకు. అంతా మన చేతిలోనే ఉంటాం. నేను ట్రెజరర్ నండి ఆశ్రమానికి. ఏ, అన్ని కమిటీలకు అంతమంది తయారైపోయినారు. ఇప్పుడు ఏమైంది? కొత్త బంధం అయితే ఏర్పడింది తప్ప బంధం నుంచి విముక్తి జరిగిందా? కాబట్టి కామహత. ఇప్పుడు గురువు గారి పరిస్థితి ఏంటి? ఈ 200 మంది వచ్చేవాళ్ళు 500 మంది అయినా. అప్పుడు గురువు గారు పిలిచి చెప్పారు, నైనా 500 మంది అయిపోతున్నారు, చాలా మంది నిలబడుతున్నారు, గో ఫర్ ఎక్స్టెన్షన్ అన్న. ఎక్స్టెన్షన్ అంటే, స్వామి మనకి ఇక్కడ ఉండేది అరెకరానే, ఇక్కడ సరిపోదు, మనం ఊరి బయట కొంచెం దూరంగా ఓ 10 ఎకరాలు చూద్దాం అని చెప్పాం. 10 ఎకరాలంటే మనం ఎక్కడ కొంటాం నాయన? మీకు ఎందుకు స్వామి, మేము ఉండాలి కదా. ఇప్పుడు 10 ఎకరాలు కొని 10,000 మంది కొనే కూర్చునేటట్టు హాలు నిర్మాణం చేసి దాన్ని సెంట్రలైజ్డ్ ఏసీ చేసి ఇవన్నీ చేసే కొద్దికి ఏమైంది జీవితం? ఆయన జీవితం అంతా ఆశ్రమానికి అంకితం చేసినాడు. ఓరే నాయనా, నువ్వు ఆశ్రమానికి అంకితం చేయడానికి కాదురా నీ జీవితం వచ్చింది, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి వచ్చింది. నిన్ను నువ్వు తెలుసుకుందామనే పోయినావు, కానీ మెల్లమెల్లగా ఏమైపోయినావు? నిన్ను నువ్వు తెలుసుకోవడం దగ్గర నుంచి వెనక్కి వచ్చేసి మళ్ళీ నువ్వు అక్కడ ఒక కొత్త సంసారాన్ని నిర్వహిస్తూ ఉన్నావు. కాబట్టి కోరిక అనేది ఆ విధంగా పీడిస్తూ ఉంటుంది. కాబట్టి అకామహత, కోరికల చేత పీడింపబడినటువంటి వాడై ఉండాలి. తరువాత బ్రహ్మవిత్ ఉత్తమ. బ్రహ్మవిత్, బ్రహ్మజ్ఞాని అయి ఉండాలి. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానం అంటే సర్వ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ కంటే తాను భిన్నం కాదు అని తెలియడం బ్రహ్మజ్ఞానం. దాంట్లో శ్రేష్ఠుడై ఉండాలి. ఇదంతా 2 రకాలు. ఇక్కడ శాస్త్రం తెలియడం ఒకటి, ఇంకోటి ప్రవర్తనకు సంబంధించింది ఒకటి చెప్పి. పాప పనులు చేయకూడదు, కోరికలు ఉండకూడదు, శాస్త్రజ్ఞానం తెలిసి ఉండాలి, బ్రహ్మజ్ఞానం కూడా ఉండాలి. దాంతోపాటు బ్రహ్మణి ఉపరత, బ్రహ్మణి ఉపరత, బ్రహ్మమునందు ఉపరత లీనమైనటువంటి మనస్సు కలిగిన వాడై ఉండాలి. నిరంతరం బ్రహ్మజ్ఞానంతో ఉండాలి. చెట్టు కింద ఉండవా, వచ్చినటువంటి వాడికి భోజనం పెట్టకపోతే, వాడు భోజనం కోసం నీ దగ్గరికి వచ్చాడు, వాడు ఏసీ కోసం నీ దగ్గరికి వచ్చాడు, వాడికి జిజ్ఞాస ఉంటే తడుస్తూ అయినా వింటాడు, ఎండలో అయినా వింటాడు, లేదనుకుంటే వెళ్తాడు. నష్టమే ఉంది? ఆకలిగా ఉందంటే క్యారియర్ తెచ్చుకుంటాడు. నువ్వు ప్రసాదాలు వండించి పెట్టాల్సిన అవసరమే ఉంది? నీకు ఆ బ్రహ్మము యందు ఉపరతుడై ఉండడం ఒకటే. తర్వాత శాంత నిరిందన ఇవ, ఆ నిరిందిన అనలహ ఇవ, నిరిందన ఇవ అనలహ, శాంతుడు. ఎంత శాంతము కలిగిన వాడై ఉండాలంటే నిరిందన ఇవ అనలహ. అనలం అంటే అగ్ని, ఇంధనము లేని అగ్ని వలె. ఇంధనం లేకపోతే అగ్ని ఉంటది? ఉండదు. అప్పుడు శాంతం దాని అంతకదే ఉపశమించిపోతుంది. కాబట్టి మనసుకి మనం ఇంధనం ఇస్తూ ఉంటాం, అందువల్ల అది విజృంభిస్తూ ఉంటుంది. ఏదో ఒక అంశాన్ని ఇస్తాం, టాపిక్ ఇస్తాం, ఊరికే పెట్టం దాన్ని. ఆ టాపిక్ కూడా మనకు సంబంధించింది అయి ఉండదు ఎప్పుడు. ఎదుటి వాళ్ళకి సంబంధించింది, పక్క వాళ్ళకి సంబంధించింది, బంధువులకు సంబంధించింది, అట్లాంటి టాపిక్ ఏదో ఒకటి మనసుకి ఇచ్చేస్తాం. అప్పుడు ఆ మనసు శాంతంగా ఏం ఉండదు, అది ఎగిరి పడుతూ ఉంటుంది. అలా చేశారు, ఇలా చేశారు, అట్లా కాదు, ఇట్లా చేసి ఉండాల్సింది, ఇది చేసి. పెళ్లికి వెళ్ళావు,
అక్షంతలు వేసాం, భోజనం తిన్నాం, వచ్చేసాం. ఎంత బాగుంది. వెళ్ళినప్పటి నుంచి ఆయన్ని రిసీవ్ చేసుకునేటువంటి వాళ్ళు రోజా పువ్వు ఇచ్చినారు. అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ రోజా పువ్వు ఎర్ర రంగు కాకుండా తెల్ల రంగు ఉంటే బాగుండేది. నీకెందుకయా? అక్కడి నుంచి లోపలికి వెళ్ళాం. ప్రతిదీ అంటే మనసుకు ఒక ఇంధనం కావాలి. అది ఊరికే ఉండదు. పెళ్లి కూతురు ఎలా ఉంది, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, ఈడు జోడు ఎలా. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? పెళ్లి కొడుకు కంటే పెళ్లి కూతురు 2 ఇంచులు పొడవుగా ఉంది, నువ్వేం చేస్తావు? రంపం తీసుకొని కోసి సరిచేస్తావా? వాళ్ళు నచ్చారు, వాళ్ళు చేసుకుంటున్నారు, నీకెందుకయా? కానీ మనసుకు ఒక ఇంధనం కావాలి. అందుకని అబ్బాయి కూడా ఒక ఇంచు పొడవుగా ఉంటే బాగుండేది అని అనుకుంటావు. ఇట్లా మనసుకు ఒక ఇంధనాన్ని ఇస్తూ ఉంటావు ప్రతి చోట. ఆకలిగా ఉంది, భోజనం పెట్టినారు, తిను, వచ్చి ఇందులో కాస్త ఉప్పేసి ఉంటే బాగుండేది, ఈ స్వీటు కొంచెం నెయ్యి వేసి ఉంటే బాగుండేది. అంతా బాగానే చేశారు కానీ చివర్లో కిల్లి ఇచ్చేటప్పుడు దానికి ఒక టూత్ పిక్ కూడా చేర్చుంటే బాగుండేది. ఈ ఏదో ఒక ఇంధనం, ఇంధనం కావాలి మనసుకి. ఎప్పుడైతే మనసుకి ఇంధనం ఉంటుందో అది శాంతంగా ఉండదు. అది మనసు ఎప్పుడు శాంతం అవుతుంది అంటే దానికి ఇంధనం లేకపోతే. ఆ, భోగి మంట వేశాం, లోపల ఉన్నటువంటి చెత్త చెదారం పాతవి అన్ని తెచ్చి అంటిస్తూ ఉన్నాం, మండుతూ ఉన్నాయి. మనం వేస్తూ ఉన్నంతసేపు అది మండుతూనే ఉంటుంది. కాసేపటికి ఇంకేమి లేదు, ఆపేశాం. ఏమైంది? మెల్లమెల్లగా మెల్లమెల్లగా మంట తగ్గడం ప్రారంభమవుతుంది. దాని యొక్క వేడి తగ్గిపోతుంది, చివరకు నిప్పులవుతుంది, చివరికి బూడిదైపోతుంది, చల్లారిపోతుంది. ఇది ఉపరతి. మనసు ఎప్పుడు ఉపరతి చెందుతుంది అంటే దానికి ఇంధనం వేయడం ఆపేయాలి. మనవి కానటువంటి విషయాల్లో మనం జోక్యం కల్పించుకోవడం ఆపాలి. ఇది చాలా సాధన చేస్తే గాని రానటువంటి వ్యవహారం. ఒక ఈ లోకంలో మనవి కాని విషయాలు, మనం మార్చలేని విషయాలు, ఈ రెండే మనల్ని ఆకర్షిస్తాయి. ఇవి మనసుకి ఇంధనంగా ఉంటాయి. మన కాని విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకుంటూ ఉంటాం. తర్వాత కొన్ని మనం మార్చలేని విషయాలు ఉంటాయి. చలికాలం వచ్చింది, ఏం చలి ఇది, మార్చగలవా? మార్చలేవు. ఎండాకాలం వచ్చింది, ఎండ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది. ఎండాకాలం కాకపోతే చలికాలం ఉంటుంది, టెంపరేచర్. చలికాలం కాకపోతే చలి ఎండాకాలం ఉంటుంది. చెప్పారు కదా ఈ టైం నుంచి ఈ టైం వరకు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, దానికి నువ్వు ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఏదో ఒక ఇంధనాన్ని మనసుకు వేస్తా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏమిటి? నువ్వు మార్చలేనటువంటిది, దాన్ని ఇంధనం చేస్తుంది. రెండోది ఏమిటి? నీకు సంబంధం లేనటువంటిది, దాన్ని ఇంధనం చేస్తుంది. మొదట ఈ రెండింటిని వదిలేయాలి. రెడ్డి గడ్డం పెట్టుకున్నాడు, ఇది వరకు పెట్టుకోలేదు, ఇప్పుడే పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? ఏమై ఉంటది? ఏమన్నా పూజలు ఏమన్నా చేస్తున్నాడా? ఏమన్నా సిద్ధులు ఏమన్నా పొందుతున్నాడా? ఏదన్నా ప్రయత్నం చేస్తున్నాడా? ఎందుకే నీకు? ఇది ఇంధనం మనసుకి. ఈ ఇంధనంతో ఏమవుతుంది? మనస్సు దీంట్లో జ్వాల రగులుతూ ఉంటుంది. ఇది శాంతం కాదు.
అడిగేస్తాడు మళ్ళీ, ఏం గడ్డం పెంచినావు, ఏం గడ్డం పెంచి సరే ఆయన ఏదో చెప్తాడు, మళ్ళీ దానికి ఏదో సరే ఏదో చెప్పినాడు, అయితే తీరిక లేదు గడ్డం చేసుకోవడానికి, తిరిగి దొరికితే చేసుకుంటాను అని అన్నాడు అతను. గడ్డం చేసుకోవడానికి తిరిగి దొరకనంత పని ఏం చేస్తాడాడబ్బా, ఏం పని చేస్తాడావు, ఏదో పని చేస్తాను, యూనివర్సిటీలో పని చేస్తాను. అంత పని ఉంటుందా యూనివర్సిటీలో? మీ బాస్ ఏమన్నా కొంచెం దుర్మార్గుడా, నిన్నేమన్నా పీడిస్తాడా, నీకెందుకు అంత ఆనందం, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం సరే. ఆ అవును పని ఉంది అని చెప్పాను, కెన్ యూ షేర్ దట్ వర్క్? ఇగో గడ్డం గీసుకుండే అంత తీరిక కూడా లేనంత పని చేస్తున్నాడు, ఆ పనిలో మనం కొంత షేర్ చేసుకుందాం, సహాయం చేద్దాం. సరే షేర్ చేసుకుందాం అని కూడా అనుకుంది. నువ్వు చదవలేదు కదా ఆ ఎంటెక్, నువ్వు చదవలేదు కదా పిహెచ్డి, నీకు ఎట్లా తెలుస్తుంది ఆ వర్క్, నువ్వు ఎట్లా షేర్ చేసుకోగలవు, నువ్వు చేసుకోలేవు కదా, కాబట్టి నీ వల్ల కానటువంటిది, నీకు సంబంధం లేనటువంటిది, దీన్ని ఇంధనంగా వేసుకుంటాం. నువ్వు చేయగలిగినటువంటిది ఉంది, గురువు చెప్పారు నైనా ఈ మంత్రాన్ని జపం చేసుకొని, దాంట్లో ఏం కష్టం ఉంది నీకు, దానికోసం నువ్వు ఎంటెక్ చదవాలనా, రెడ్డి చెప్పే చేసే పనిలో నువ్వు భాగస్వామ్యం తీసుకోవాలంటే ఎంటెక్ చదువు. మంత్రం చెప్పుకునేదానికి నువ్వు ఎంటెక్ చదవాలనా, లేదు కదా, నాకు పని చెయ్యి, దాన్ని ఇంధనంగా వేయి, మనసుకి ఇంధనంగా లేకపోతే అది ఉండదు కదా. కాబట్టి ఇతరులకు సంబంధించింది నువ్వు మార్చలేనటువంటిది దాన్ని ఎందుకు ఇంధనంగా వేస్తావు, ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఎప్పుడైతే నిరింధన ఇవ అనలహ అవుతుందో అప్పుడు శాంత, శాంతంగా ఉంటుంది. అతను భలే కూల్ గా ఉంటాడండి అని అంటే అర్థం ఏంటంటే దేని గురించి పట్టించుకోవడం అని. ఎవరైనా సరే కూల్ గా ఉంటాడంటే అర్థం ఏంటి, దేన్ని పట్టించుకోవడం. అతను రుసరుసలాడుతున్నాడంటే అర్థం ఏంటి, ప్రతిదాన్ని పట్టించుకుంటాడు అని అర్థం. కాఫీలో చక్కెర తక్కువైంది, లేదా ఆవిడ వేయడం మర్చిపోయింది, ఈ కాఫీ అనుకున్నావు, కషాయం అనుకున్నావు, ఏమనుకుంటున్నాను, నీకు బొత్తిగా గౌరవం లేదు, అది ఎందుకయ్యా, ఏమైంది, ఆరోగ్యానికి మంచిదే కదా, ఆరోగ్యానికి మంచిదే కదా, ఆహా మా ఆవిడ నా ఆరోగ్యం కోసం ఎంత శ్రద్ధ తీసుకున్నది, ఇప్పటి నుంచే కాఫీలో చక్కెర లేకుండా ఇస్తుంది, నేను చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది, ఆమెకు ధన్యవాదాలు, ఇప్పుడు ఎంత శాంతంగా ఉంది మనస్సు. కాబట్టి శాంతంగా ఉండదు. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి దాన్ని మనసుకు ఇంధనంగా మార్చేస్తాం. మొత్తం అంటాం, ఎవరో ఒకరు రోడ్డుకు అడ్డం పడ్డారు, ఏదో ఒకటి జరిగింది, అప్పుడు మనం ఎక్కడ లేని నీతులన్నీ చెప్తాం, అంత కవర్ ఎందుకు? చిన్న కవర్ లేవా? ఎక్కడ లేని నీతులన్నీ చెప్తాం. ఇదంతా మళ్ళీ మన దగ్గరకు వచ్చేటప్పుడు ఉండదు, దాన్ని ఇంధనం చేసుకోవాలి. నువ్వేం చేయవు, పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చదువుతాం, దేశం అంతా పాడైపోయిందని అనుకుంటాం, అంతే, నువ్వేం చేయవు. పాడైపోయినటువంటి దేశం కోసం ఏం చేస్తున్నావు, ఏం చేస్తావు, ఏం చేయి, నీకు ఒక ఇంధనం కావాలి నీ మనసుకి. తెల్లారితో కాఫీ తాగుతూ పేపర్ చూసేది ఎందుకంటే ఆఫీసుకు పోయేంత వరకు నీ మనసుకు ఒక ఇంధనం కావాలి. మళ్ళీ ఆఫీసుకు పోయిన తర్వాత అక్కడ ఎలాగో ఉంటుంది, రకరకాలైన ఇంధనం ఉంటుంది, వృత్తికి సంబంధించింది, సంబంధం లేనటువంటిది, పక్కవాడికి సంబంధించింది, బాస్కి సంబంధించింది, ఈ ఇంధనాలు ఎలాగో ఉంటాయి. ఈలోపు మనసుకు ఒకటి కావాలి కాబట్టి లోకాన్ని గురించి పట్టించుకో. ఎవరికో ఏదో ఇబ్బంది కలిగింది, ఎక్కడో ఫ్లడ్స్ వచ్చాయి, ఏదో అనేది ఏం చేశాము, మనం ఏం చేయము, ఒక్కోసారి ఏం చేయలేము కూడా.
పక్కనే ఎక్కడో జరిగింది ఏమైనా చేయగలిగితే చేయొచ్చు, అప్పుడేం చేయము. కొన్ని సందర్భాల్లో మనం చేయలేని స్థితిలో కూడా ఉంటది. ఎప్పుడో జరిగింది, అక్కడికి వెళ్ళలేం, మనం ఏం చేయలేం, అని తెలుసుకుంటాం. తెలుసుకొని మనసుకు ఒక ఇంధనాన్ని ఇచ్చి కాసేపు కాలక్షేపం చేసుకుంటాం. అలా కాకూడదు. శాంత నిరిందన ఇవ అనలహ. ఆ తర్వాత అహేతుక దయా సింధు, దయగలిగినటువంటి వాడై ఉండాలి. ఆ దయకు హేతు ఉండకూడదు. అతనికి ఎందుకు సహాయం చేశారంటే, అతను మా కులం వాడండి, ఆ పిల్లవానికి ఏం స్కాలర్షిప్ ఇచ్చారంటే మా కులం వాడండి అందుకని స్కాలర్షిప్. అతను బాగా చదువుతాడండి, స్కాలర్షిప్ ఇచ్చాను. బాగా చదవనటువంటి వాడికి కూడా స్కాలర్షిప్ ఎందుకు ఇవ్వం మనం? బాగా చదవనటువంటి వాడికి స్కాలర్షిప్ ఎందుకు ఇవ్వలేదు? నిజానికి బాగా చదివేవాడికి ఇవ్వాలన్నా చదవనవాడికి ఇవ్వాలన్నా? చదవనటువంటి వాడికి ఇచ్చి వాడిని చదువుకుండేదానికి అవకాశాలు కల్పించి గొప్పవాడిని చేయాలన్నా, చదువుతూ ఉన్నటువంటి వాడికి స్కాలర్షిప్ ఇవ్వాలన్నా అనేది మళ్ళీ ఇంధనం. ఇక్కడ దయకు హేతువు ఉండకూడదు. వాడు ఫలానా వాడు, నువ్వు అన్నం పెట్టడానికి మనం హేతువు చూస్తాం. ఏమి హేతువు? పుట్టినరోజు, నా పుట్టినరోజు కాబట్టి భోజనం పెడతాను అంటే నీ పుట్టినరోజు మాత్రమే అవతల వాడికి ఆకలి ఉంటుందా? మా పెళ్లి రోజు అందుకని అవతల వాళ్ళకు భోజనం పెడతాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు అన్నం పెట్టడం అనేది దయతో కూడుకున్నటువంటి పని, దానికి హేతు ఉండకూడదు. దయకు హేతు ఉండకూడదు. ఏముండాలి అక్కడ? అర్హత ఉండాలి. అవతల వాడు ఆకలితో ఉండాలి, దట్స్ ఆల్. అందువల్ల అహేతుక దయా సింధుకు, సముద్రం అంత దయ ఉండాలి. బంధురా నమతాం సతాం, బంధు ఆనమతాం సతాం. ఆనమతాం నమస్కరించే వాళ్ళకి, సతాం సత్పురుషులైనటువంటి వాళ్ళకి బంధువు. అతని బంధుత్వం ఎవరితో ఉండాలా అంటే, పిల్లనిచ్చిన వాళ్ళతో, అనమ్మాయినిచ్చినటువంటి వియ్యంకులతో, వాళ్ళతో కాదు బంధుత్వం. సతాం సజ్జనులతో. ఇంకొకటి ఆనమతాం నమస్కరించేటువంటి వాళ్ళతో. కాబట్టి గురువుకు సజ్జన సాంగత్యము, శిష్య సాంగత్యం, వీళ్ళే బంధువులు. సత్పురుషులైనటువంటి వాళ్ళు, శిష్యులైనటువంటి వాళ్ళు. వీళ్ళు తప్ప ఇంకెవరో బంధువులు కాదు. కాబట్టి గురువు గారికి ఏమేమి లక్షణాలు ఉండాలి అని చెప్తున్నాడు అంటే, మొట్టమొదట వేదాంతము యొక్క యథార్థ జ్ఞానం కలిగినటువంటి శ్రోత్రియుడై ఉండాలి. తరువాత రెండోది అవృజినః, కిల్బిషరహితుడై ఉండాలి, పాపము లేనటువంటి వాడై ఉండాలి. అకామహతః, కోరికలు లేనటువంటి వాడై ఉండాలి. నువ్వేమనుకుంటున్నావు? మంచి కోరిక చెడ్డ కోరిక అని అనుకుంటున్నావు. మంచి కోరిక చెడ్డ కోరిక అనేది లౌకికంలో వర్తిస్తుంది, కానీ ఆధ్యాత్మికంలో కోరికే అంతే. ఏమండి, నేను 10 మందికి భోజనం పెట్టాలనుకున్నానండి, ఇది మంచి కోరికే కదా.
మంచి కోరికే. అది లౌకికంలో సరే 10 మందికి భోజనం పెట్టాలని నువ్వు ఎందుకు అనుకుంటావు? అది మళ్ళీ నీకు బంధం కదా. ఇది వేదాంతం చెప్తుంది. 10 మందికి భోజనం. ఇప్పుడు గురువు గారు ఏమనుకున్నారు, మనం ఇందాక చెప్పినప్పుడు, ఏవో మనం నమ్మి శిష్యులు వస్తున్నారే, వాళ్ళు ఎండలో ఉంటున్నారు, వానలో ఉంటున్నారు, వాళ్ళకి ఒక షెడ్ కావాలని అనుకున్నాడు. తప్పే ఉంది, మంచి కోరికే కదా. వాళ్ళు ఆకలితో ఉంటున్నారు, ఆ ప్రసాదం పెడితే మంచిదే కదా అని అంటున్నారు, మంచిదే కదా. ఇక్కడ మంచి చెడు అనేది కాదు, ఇక్కడ కోరిక ఉంది. ఆ కోరిక ఏం చేస్తుందంటే మనసుకి ఇంధనం అవుతుంది. అది మంచిదైనా సరే మనసుకి ఇంధనం అయినప్పుడు ఏమవుతుందంటే మనసుకి ఉపరతి ఉండదు. అది బ్రహ్మజ్ఞానం మీద ఉండదు. మళ్ళీ అది ఏమవుతుంది, అయినా సత్సంగం ముగిస్తూ ఉన్నాం, ఇక్కడ ప్రసాదాలు అయినా ఏమో చూడు అంటే, గురువు గారు చివరి దశలో ఉందండి, ఇంకో 10 నిమిషాలు పడుతుంది అని అంటే, అప్పుడు మళ్ళీ గురువు గారు ఏం చేస్తారు, సత్సంగం అయిపోయినా కూడా ఈ 10 నిమిషాలు ఏదో ఒకటి లాగుతారు. 8 అయిపోయింది, ఏమండి ముగించలేదు ఇంకా క్లాసు అని అంటే, ప్రసాదం కాలేదు, అందుకని ఒక 10 నిమిషాలు ముందుగా వదిలేస్తే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అల్లరి చేస్తారు. అందుకని ఒక 10 నిమిషాలు ప్రొలాంగ్ చేస్తారు. ఈ 10 నిమిషాలు ఎందుకు ప్రొలాంగ్ చేశాడు? లేదు, భోజనం సిద్ధంగా ఉంది, స్వామి ప్రసాదం సిద్ధంగా ఉంది అని అంటే, టాపిక్ మధ్యలో ఉంది, ఓ అరగంట చెప్పి పూర్తి చేస్తానని అంటాడా? లేదు, ఆపేస్తాం. ఇప్పుడు మన శాస్త్ర విచారం దేని మీద ఆధారపడిపోయింది? భోజనం మీద ఆధారపడిపోయింది. భోజనం పెట్టడం మంచిదే, కానీ మంచి కోరిక కూడా బంధమే అవుతుంది. అందువల్ల అకామ హత. తర్వాత బ్రహ్మ విదుత్తమ, బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి ఉత్తముడై ఉండాలి, శ్రేష్ఠుడై ఉండాలి. బ్రహ్మణి ఉపరత, నిరంతరం బ్రహ్మమునందు ఉపరతుడై ఉండాలి, బ్రహ్మాకార వృత్తిలో ఉండాలి. తర్వాత శాంతుడు అయి ఉండాలి. ఆ శాంతత్వం ఎలా వస్తుంది అంటే, ఇంధనం లేకపోతే శాంతి కలుగుతుంది. అక్కడే ఈక్వేషన్ కూడా చెప్పేశారు. వ్యక్తి శాంత స్వరూపుడు ఎలా కావాలి అంటే, నేను యుద్ధం చేసి శాంతిని స్థాపిస్తానంటే కుదరదు. పీస్ అనేది ఎప్పుడు వార్ వల్ల రాదు. యుద్ధం జరగకపోతే శాంతి ఉంటుంది. ఇక అహేతుక దయాసింధుడు, దయ ఒక కారణం వల్ల దయ ఉండకూడదు, ఏదో కారణంతో దయ చూపించకూడదు. ఇవన్నీ గురువుకు ఉండాల్సినటువంటి లక్షణాలు. ఇక గురువు ఎవరితో సాంగత్యం పెట్టుకోవాలా అంటే, ఇండస్ట్రియలిస్టు, రాజకీయ నాయకుడు, వీళ్ళందరితో సాంగత్యం పెట్టుకొని ఫండ్స్ వసూలు చేసుకొని ఆశ్రమాన్ని పెద్ద, అది కాదు అక్కడ. వాడు సతాం సజ్జనుడై ఉన్నాడు. సారా వ్యాపారం చేసేవాడు, ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసేవాడు, ఏదో అసాంఘిక కార్యక్రమాలు చేసేవాడు, వాడికి డబ్బులుంది భక్తుడు అనేసి వస్తే వాడిని దగ్గర తీసుకొని వాడిచ్చేటువంటి ఫండ్స్ తీసుకొని మళ్ళీ ప్రసాదాలు పెట్టి భోజనాలు ఏర్పాటు చేసి షెడ్లు వేసి దేవాలయాలు కట్టి, అది కాదు అక్కడ. ఆనమతాం, నమస్కరించేవాడై ఉండాలి, సతాం సజ్జనుడై ఉండాలి. అట్లాంటి వాడితో గురువు గారికి బంధుత్వం ఉండాలి. ఇవన్నీ చూడాలి గురువుని ఎంచుకునేటప్పుడు అని చెప్పి శంకరాచార్యుల వారు మనకు గురువుకు ఉండాల్సినటువంటి లక్షణాలని ఈ శ్లోకాల్లో తెలియజేశారు. ఈ లక్షణాలు ఉన్నటువంటి
గురువు దొరికిన తర్వాత గురువు గారితో శిష్యుని యొక్క అప్రోచ్ ఎలా ఉండాలి అనేది తర్వాత క్లాసులో తెలుసుకుందాం. దీంట్లో ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఆ, ఒక మనము కర్మల గురించి ఆ, ఆ, బాగా అర్థమవుతుంది. నాకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిష్కామ కర్మ గురించి, దీనికి అతీతంగా ఏదన్నా ఎలా అనేది. కర్మలు ఎప్పుడు చెప్పేదే. కర్మలు ఎప్పుడు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రారంధం వల్ల జరిగేటువంటిది, ఇంకొకటి మన సంకల్పం వల్ల జరిగేటువంటిది. లాస్ట్ క్లాస్ ప్రారంధం వల్ల జరిగేటువంటి కర్మను నువ్వేం చేయలేవు. అక్కడ నీ సంకల్పం పనిచేయదు. దానికి ఒక ఫోర్స్ ఉంటుంది. ఎందుకంటే దానికి ఆల్రెడీ కాజ్ ఉంది కాబట్టి ఇది జస్ట్ ఎఫెక్ట్ అంతే. ఇల్లులో నుంచి బాణం వదిలేసిన తర్వాత ఇంక నీ సంకల్పం ఏం పనిచేయదు. ప్రారంధం అట్లాంటిది. గన్నులో నుంచి బుల్లెట్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నువ్వు శాంతి వచనాలు చెప్పడానికి వీల్లేదు, పశ్చాత్తాపం పడడానికి వీల్లేదు. అది అయిపోయింది, దాని పని అది చేసుకుని వెళ్ళిపోతాను. కాబట్టి ప్రారంధాన్ని మనం అనుభవించేయాలి, దీన్ని అంగీకరించాలి మొట్టమొదట. రెండోది ఏంటంటే మనం సంకల్పంతో చేసేటువంటి పనులు. ముందు మన ఆలోచనల్ని మనం గమనించాలి. మనకు ఎలాంటి పనులు చేయాలనే కోరిక కలుగుతుంది. ఏ పనులు మన అధీనంలో లేకుండా జరిగిపోతుంటాయి అనేది అది వేరే విషయం. దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకు ఎలాంటి ఆలోచనలు వస్తుంది దాన్ని మనం చూసుకోవాలి. దానికి ఏంటి, మన లోపల ఉండేటువంటి పూర్వ వాసనలు కొన్ని ఉంటాయి. ఆ వాసనలను అనుసరించి ఇది వరకు జన్మల్లో మనం చేసినటువంటి పనులు, లేదా ఈ జన్మలోనే మనకు పరిచయం ఉండేటువంటి పనులు, దాన్ని ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, నేను దాన్ని ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంగా మారుస్తాను. లేదా మాకు మామిడి తోట ఉంది, ఆ మామిడి పళ్ళను ఈ ఊర్లో అమ్మితే తక్కువ ధరకు వస్తుంది, ఒక ఎక్స్పోర్ట్ కంపెనీ పెట్టి దాన్ని విదేశాలకు పంపిస్తాను. లేదా ఆ మామిడి తోటకు అంటుకట్టడం నేర్చుకొని కొత్త రకాలైనటువంటి వంగడాలని నేను సృష్టిస్తాను. ఇదేదో ఉంటది. దీనికి కారణం ఏం చెప్పు అంటే, నీకు ఆల్రెడీ దానికి ఒక బేస్ ఉంది కాబట్టి ఇవన్నీ వస్తాం. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ కర్మ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, పర్యవసానాలు ఏముంటాయని చూసుకో. ఆ పర్యవసానాలు మళ్ళీ నీకు బంధాన్ని కలుగజేస్తాయా లేదా అనేది చూసుకో. దాన్ని బట్టి నువ్వు చేయాల్సినటువంటి పని అది శాశ్వతంగా నీకు బంధాన్ని కలిగించేదిగా ఉండకూడదు. ఆకలి అనేటు నువ్వు ఇంట్లో అన్నం వండుకున్నావు, పొట్లం కట్టుకున్నావు, ఆకలి అనే వాడికి ఇచ్చావు, అయిపోయింది. ఇప్పుడు అట్లా కాకుండా రోడ్డు పక్కన ఉండేటువంటి 10 మందినో 20 మందినో తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, అప్పుడేమవుతుంది, బంధం అవుతుంది. ఇప్పుడు నువ్వు అన్నం పంచేది నీకు తీరుకుండే రోజు పంచుతావు. 10 మందికి అన్నం వండుకొని దాన్ని ప్యాక్ చేసుకొని ఎత్తుకొని ఇచ్చేంత తీరుకుండే రోజు అన్నదానం చేస్తావు. ఆ 10 మందిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మిగతా నీ పనులతో సంబంధం లేకుండా నువ్వు పనులు చేయాల్సిందే, రోజు వండాల్సిందే, 10 మందికి పెట్టాల్సిందే. రోజు 10 మందికి పెట్టడానికి కావాల్సినటువంటి ధాన్యాన్ని సేకరించుకోవడం, దానికి కావాల్సిన ధనాన్ని సమకూర్చుకోవడం, దానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని సమకూర్చుకోవడం, ఇదంతా నువ్వు చేయాల్సింది. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్. ఏది, నువ్వు వాళ్ళు అక్కడ ఉండడం ఎందుకు, మన దగ్గరే ఉండని అనేటువంటి ఆ సంకల్పం వల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్. ఈ కాన్సిక్వెన్సెస్ ని ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మన ఆలోచనలో
ఇది సరైనటువంటిది, ఇది సరి కాదు, దీని కాన్సిక్వెన్సెస్ ఇది, దీని కాన్సిక్వెన్స్. ఇప్పుడు ఈ 10 మంది వచ్చి ఇంట్లో కూర్చోవడం వల్ల ఏమైందంటే ఇక నువ్వు నీ పని ఏమి చేసుకోలేవు. ఆ 10 మందికి కావాల్సినటువంటి టిఫిన్ ఏర్పాటు చేయడం, మళ్ళీ టీ ఏర్పాటు చేయడం, మళ్ళీ వాళ్ళకు మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్స్, మళ్ళీ రాత్రి వాళ్ళకి కావాల్సింది వీళ్ళకి అందరికి పడక ఏర్పాటు చేయడం. అంటే మన అంటే పరిధులు పెద్ద సంసారం చేసుకున్నాం. మన పరిధిలో ఉన్నది, మన పరిధిలో లేనిది. ఒక పరిధిలో ఉంటే తీసుకొని చేసుకో. నువ్వు కోటీశ్వరుడు, అంబానీ మన అయితే చేసుకోడు. నువ్వు కోటీశ్వరుడు అయినా కుదరదు అది. ఓకే. ఎందుకంటే నువ్వు అది చేస్తున్నదేంటి? నీకు ఆత్మతృప్తి కోసం, నీకు ఒక ఇంధనం కోసం చేస్తున్నావు. నీ మనసుకు ఒక ఇంధనం కావాలి. ఓకే. నువ్వు ఏ పని చేసినా నీ మనసుకు ఒక ఇంధనం కావాలి కాబట్టి చేస్తావు. అది ఎట్లుండాలి అంటే ఆ ఇంధనం అగ్గిలో గడ్డి వేసినట్టు ఉండాలి. వేసినప్పుడు ఎండుగడ్డి వేసినప్పుడు అది పెద్దగా మండుతుంది, వెంటనే ఆరిపోతుంది, చల్లారిపోతుంది, బూడిదైపోతుంది. అట్లా కాకుండా నుంచి చేవ కర్రలు వేసినట్టు ఉండకూడదు. అవి మండుతూనే ఉంటాయి. ఆ నిప్పులు కూడా చాలా కాలం ఆరవు, దాని వేడి ఎక్కువ. ఆ కాన్సిక్వెన్సెస్ యూ హ్యావ్ టు ఫేస్. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి కర్మలు చేసేటప్పుడు మన సంకల్పాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దీని కాన్సిక్వెన్సెస్ ఏమై ఉంటాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడు ఇట్లా ఆలోచన చేస్తామో అప్పుడు మెల్లమెల్లగా మనం కర్మలు చేసేటప్పుడు సెలెక్టెడ్ గా చేస్తాం. తక్కువ కాన్సిక్వెన్సెస్ ఉండే వాటిని మనం సెలెక్ట్ చేసుకోగలిగినామంటే మనం ఫిల్టర్ చేయగలుగుతాం కర్మల్ని. అంతేనా? రైట్. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? మోని గారు, మురళి గారు, ఆ. ఈరోజు చెప్పండి. బాగా నవ్వించేశారు మీరు. ఈరోజు క్లాసు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా గురువు గారితో, అదే ఫస్ట్ ఏసీ రూము, దాని తర్వాత కుర్చీలు, అవన్నీ చాలా ఎగ్జాంపుల్ చాలా బాగుందండి. అండ్ మీరు చెప్పిన దాంట్లో మరి దాన ధర్మ అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తే దాన ధర్మాలు చేయడం మంచిది కాదా? మంచిదే, చేయొచ్చు. అయితే ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయండి అంతే. ఓహో, ఓకే. మనం ఒక ట్రస్టీగా ఉండాలండి. ఎప్పుడు మన దగ్గరకు వచ్చే డబ్బుకి మనం ట్రస్టీగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాము, అదేంటి ఏదో ఇస్తాము, ఎవరికో భోజనం ఇస్తాం, ప్యాకెట్ ఇచ్చేటప్పుడు ఫోటో తీసుకుంటాం, మళ్ళీ దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాం, లేదా ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాం, మేము ఇది చేస్తున్నాం అని చెప్తాం. దేనికోసం చెప్తున్నారండి ఇవన్నీ? వాట్ ఈస్ ద నీడ్? వాళ్ళకి ఆకలి ఉంది, మనం బో పెట్టాం, అయిపోయింది కదా. మళ్ళీ దీనికి పబ్లిసిటీ ఎందుకు అంటే ఏమర్థం అంటే మనం దీన్ని కూడా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్నాం. ఇప్పుడు మనం చందా ఇవ్వాలనుకోండి, ఏమండి 80G ఏమన్నా ఉందా అని అంటాం. అంటే దీన్ని ఇస్తే ఏమైనా మన ట్యాక్స్ కన్సెక్షన్ వస్తుందా? ఇప్పుడు మీరు ఎందుకు ఇస్తున్నారు? ట్యాక్స్ కన్సెక్షన్ కోసం ఇస్తున్నారా? అవతల వాళ్ళ అవసరాన్ని తీర్చడం కోసం ఇస్తున్నారా? దాన ధర్మాలు చేయకూడదని ఎక్కడ ఉండదు. కాకపోతే మనం చేసేటువంటి పని మనకి ఇంకో కొత్త బంధాన్ని తెచ్చి పెట్టకూడదు. అది మనకు రిలీఫ్ ఇచ్చేదిగా ఉండాలి, రిలాక్సేషన్ ఇచ్చేదిగా ఉండాలి. అది మన మనసుకు ఇంకొక ఇంధనం కాకూడదు. మన దగ్గర చాలా కర్రలు ఉన్నాయి. ఈ కర్రల్ని వేస్తూ ఉంటే మండుతూనే ఉంటుంది. నువ్వు దానం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? మళ్ళీ మనం దాన్ని రగిలించడం లేదు, పక్కకి ఇచ్చేస్తున్నాం. కాబట్టి దానం చేయడం అనేది నిరహంకారమైనటువంటి పద్ధతిలో చేయాలి. ఇది నేను దానం ఇస్తున్నాను కాదు.
ఇప్పుడు ఎట్లుంటుందంటే మీరు ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వస్తున్నారు. ఉమ్, మున్రామరెడ్డి గారు మీ దగ్గర ఒక పార్సిల్ ఇచ్చారు. మీరు ఎలాగో తిరుపతికి వెళ్తారు కదండి, ఇది మురళికి ఇచ్చేయండి అని ఇచ్చారు. ఇప్పుడు దాని మీద మీ ఆలోచన ఎట్లుంటుంది చెప్పండి. చెప్పింది చేస్తాం. సింపుల్ గా నాకు ఉమ్, సింపుల్ గా చేస్తారు, అది ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. ఉమ్, అలా కాకుండా మీరు ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చారనుకోండి, ఉమ్, అప్పుడు దాని మీద మీ ఆలోచన ఎట్లుంటుంది చెప్పండి. తేడా ఉంటుంది. ఇది నేను ఇస్తున్నాను అనేటువంటి తేడా ఉంటుంది. ఎవరో ఇచ్చారు ఇచ్చేస్తున్నాను అన్నప్పుడు ఉండే ఆలోచన విధానానికి, నేను ఇస్తున్నాను అని అనుకున్నప్పుడు ఇది మురళి గారికి సరిపోతుందా, ఇది ఆయనకి నచ్చుతుందా నచ్చదా, దీన్ని అవును. చూసి అద్భుతం అని అంటారా లేదా, ఇవన్నీ ఆలోచన చేస్తాం. ఇంధనం. ఉమ్, ఇవన్నీ ఆలోచన చేస్తాం. అప్పుడు ఇది ఇంధనం అవుతుంది. పైగా నేను ఇండియాకి వెళ్ళినప్పుడు, తిరుపతికి వెళ్ళినప్పుడు మురళి గారిని కలిశానండి, ఆయనకు ఫలానా గిఫ్ట్ ఇచ్చానండి. ఇవన్నీ అంటే దీనికి ఏంటి, కాన్సిక్వెన్సెస్ పెరుగుతున్నాయి. ఉమ్, కానీ మనం ఎట్లుండాలి అంటే, మురళారెడ్డి గారు ఇచ్చినటువంటి పార్సల్ మనం ఇచ్చేసాం, అంతే, అయిపోయింది మన పని. ఉమ్, భగవంతుడు మన చేతిలోకి ₹1 వేశాడు, ఆ బరువు మనం మోయకుండా అవతల వాళ్ళ చేతిలో పెట్టేశాం. ఇంతే ఉండాలి దాన ధర్మాలు చేసేటప్పుడు మన ఆలోచన విధానం. ఉమ్, కాబట్టి ఏదైనా మన ఆలోచన విధానాన్ని అనుసరించి బంధము లేదా మోక్షం అనేది ఉంటుంది. వీలైనంత వరకు మనసుకు ఇంధనాన్ని తగ్గించేటువంటి పనులు మనం చేసుకోవాలా అనేది ఆచార్యుల వారి ఉపదేశం. మంచిగా చెప్పారు. అంతేనండి. అంతేనండి. కన్క్లూడ్ చేద్దాం. ఓకే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదः.